హాయ్ పిల్లలు, ఈరోజు మనం డిగ్రీ మొదటి సంవత్సరంలోని రెండవ సెమ్ములో మూడవ యూనిట్లోని రెండవ పాఠమైన ఎంకన్న అనే పాఠం యొక్క సారాంశాన్ని తెలుసుకుందాము. ఈ పాఠం మొత్తం వచన రూపంలో ఉంటుంది. ఈ పాఠాన్ని రచించింది ఆచార్య పాకాల యశోదారెడ్డి. ఎంకన్న పాఠం యొక్క నేపథ్యాన్ని, ఉద్దేశాన్ని మనం ముందుగా తెలుసుకుందాము. ప్రేమ, అనురాగం, మమకారం అనేవి మనుషులకే కాదు మూగజీవులకు కూడా ఉంటాయని నిరూపిస్తుంది ఈ కథ. ఎంకన్న, సీతక్కలు పశువులైనప్పటికీ ఆదర్శవంతమైన జీవితాన్ని గడుపుతూ తమ మూగ ప్రేమలోని శక్తిని లోకానికి చాటే ప్రయత్నం చేసి శాశ్వతంగా అమరత్వాన్ని పొందిన ధన్యజీవులు. ఆత్మీయ అనురాగాలకు ప్రతీకలుగా సీతక్క, ఎంకన్నలు గడిపిన జీవితం నేటి మానవులకి ఆదర్శప్రాయమైంది. పల్లెటూరులోని మనుషులు పశువులను తమ స్వంత ఇంటి సభ్యులుగా భావించే వ్యక్తిగా ముక్తమ్మ మనకి ఈ కథలో కనిపిస్తుంది. పట్టణ జీవనానికి, గ్రామీణ జీవనానికి గల తేడాను ఈ ఎంకన్న కథ నిరూపిస్తుంది. గ్రామీణ ప్రజలు తమ చుట్టూ ఉన్న మనుషులనే కాదు, పశువుల పట్ల, వాటి బాగోగుల పట్ల ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారనేది ఈ కథ ద్వారా రచయిత్రి తెలియజేసింది. పాఠం యొక్క సారాంశాన్ని మొదలు పెడదామా మరి? సీతక్క ఒక ఆవు పేరు. దాని యజమాని ముక్తమ్మ. సీతక్కకి చాలా ఏండ్లు గడిచిపోయినవి, కానీ సీతక్క కట్టలేదు. అదే ఊళ్ళో వెంకట్రామిరెడ్డి అనే అతను శ్రీరంగపురం వెళ్ళి 2000 పెట్టి 2 కోడెలు తెచ్చుకున్నాడు. అదే రోజు అతని బావ వచ్చి ఆ రెండిటిలో ఒక కోడెను తీసుకెళ్ళాడు. మిగిలిన ఎద్దుకు ఎంకన్న అని పేరు పెట్టాడు. ఎంకన్న కొత్తవారిని ఎవరిని దగ్గరకు రానిచ్చేది కాదు, రంకెలు వేసేది. ఆ రంకెకి కోడె దూడలన్నీ భయపడినాయి. ఆ రంకెను సీతక్క విన్నది. సీతక్క ఎంకన్నను చూసి సిగ్గుపడింది. ఎంకన్న సీతక్క చుట్టూ తిరిగాడు. 2 పక్కపక్కన నిలబడి నడుస్తున్నాయి. ఆ రోజు సాయంత్రం మేతకు వెళ్ళిన సీతక్క ఇంటికి రాలేదు. ముక్తమ్మ అది గమనించి బాలిగాడు అనే పాలేరును అడిగింది. ఏమోనమ్మా, ఇవాళ సీతక్క విచిత్రంగా ప్రవర్తించింది అని మాట్లాడుకుంటుండగా వెంకట్రామిరెడ్డి జీతగాడు వచ్చి, అమ్మా, మీ సీతక్క మా ఎంకన్నతో పాటు మా ఇంటికి వచ్చింది, రేపు ఇక్కడికి వస్తాయి అని చెప్పి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు సీతక్క ఎంకన్నను తీసుకొని ముక్తమ్మ ఇంటికి వచ్చింది. ఎంకన్న పొగరును ఆపేవారు ఆ ఊరిలో ఎవరూ లేరు. ఇంతలోనే సీతక్క కట్టింది. అందరూ ఎంకన్న లాంటి కోడెదూడ పుట్టాలని అనుకున్నారు. కానీ సీతక్కకు ఆవు దూడ పుట్టింది. ఆ దూడకి లక్ష్మి అని పేరు పెట్టారు. ఎత్తు, పొడవు అచ్చం అంతా ఎంకన్నలాగే ఉంది. కండ్లలో కల మాత్రం సీతక్కది. ఎన్నో సంవత్సరాలు గడిచాయి. ఎంకన్న బిగు తగ్గిపోయింది. దాని గంగిడోలు మడతలు పడింది. సీతక్క, ఎంకన్నలు పొలానికి మేత కోసం వెళ్ళాయి. సీతక్కకి పురుగు ముట్టింది. పశువుల కాపరి అది గమనించలేదు. సాయంత్రానికి పశువులను ఇంటికి తీసుకు వెళ్ళాడు. అలవాటు ప్రకారం ముక్తమ్మ వచ్చి అన్ని ఆవులను గమనించింది. అన్నీ వచ్చాయి గాని సీతక్క రాలేదు. ముక్తమ్మ తన జీతగాడిని వెంకట్రామిరెడ్డి ఇంటికి పంపగా అక్కడ ఎంకన్న లేడని తెలిసి 2 జీతగాండ్లు కలిసి పొలానికి వెళ్ళి చూడగా అక్కడ ఒకచోట సీతక్క పడిపోయి ఉన్నది. ఎంకన్న సీతక్కను లేపే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ సీతక్క లేవకుండా పడి ఉంది. పాలేర్లు బండిని తీసుకువచ్చి సీతక్కను ఇంటికి తీసుకువెళ్ళారు. వైద్యుడు వచ్చి నోట్లో పసరు పోశాడు. నోరు బిగుసుక్కొని పోయింది.
చిన్న గొట్టంతో నోట్లో మందు పోశారు. ఎంకన్న అంబా అన్నాడు. ఇవన్నీ ముక్తమ్మ చూసి తన కండ్లను తాను నమ్మలేదు. ఇంతలోనే సీతక్క ప్రాణం విడిచింది. సీతక్కను తీసుకెళ్ళడానికి పెద్దింటోడు వచ్చాడు. ఎంకన్న అడ్డు వచ్చి అతడిని కుమ్మబోయింది. అప్పుడు ముక్తమ్మ సీతక్కను సమాధి చేద్దామని చెప్పగా ఎంకన్న శాంతించి సీతక్కను పూడ్చి సమాధి చేశారు. ఎంకన్న ఇంటికి వెళ్ళాడు. ఆ రోజు దానా గడ్డి తినలేదు. తెల్లారేసరికల్లా ఎంకన్న కూడా ప్రాణం వదిలాడు. ఈ విషయం ఊర్లో తెలిసింది. ఊరంతా ఏడ్చారు. ఇవి పశువులు కావు, దేవతలు అన్నారు. ఆ రోజు ఎవరు తమ పనులకు వెళ్ళలేదు. ఎంకన్న చివరి యాత్రను పండుగలా చేయాలని ఊరంతా నిర్ణయించుకొని అందరూ పనులు పంచుకున్నారు. సీతక్కని సమాధి చేసిన చోటే ఎంకన్నను సమాధి చేశారు. 2 సమాధులను కలిపి ఒకే అరుగు కట్టారు. ఆ అరుగు ప్రాంతంలో గున్నమామిడి చెట్టు వేశారు. పూతకాత ఎప్పుడు నిండుగా ఉంటాయి. ఈ చెట్టు ఊరందరివి. ఆ దారిలో వెళ్ళే బాటసారులు తమ సద్దిమూటలు విప్పుకొని తిని సీతక్క ఎంకన్నల కథలను చెప్పుకుంటారు. ఆ ఊర్లో ఏ తల్లి బిడ్డకి జన్మనిచ్చినా, ఏ అమ్మాయికి పెళ్ళైనా సీతక్క ఎంకన్నల ఆశీర్వాదం ఇప్పిస్తారు.